ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయ సమయం లేసారా? ప్రార్థన చేశారండి? ప్రభు మన నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి సజీవులకు ఉంచినాడు కదండి. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే హృదయాన్ని దేవునికి సమర్పించండి. మనందరి కోసం కూడా ఆయన సిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదా. మన హృదయాన్ని ఆయనకు సమర్పిస్తే పాపక్షమాపణ, పరలోక భాగ్యము, నిత్యరాజ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దయచేసి ఇంకా ఎవరైనా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే ఇప్పుడే సమర్పించుకోండి. మీకు నిత్యరాజ్యము, పాపక్షమాపణ దొరుకుతుంది. దేవుడు మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడ్డాయి. కానీ నేటి వాగ్దాన భాగంగా దేవుడు మనకు అనుగ్రహించిన నేటి వాగ్దాన భాగం ఇర్మియా గ్రంథంలో నుంచి 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను అన్నాడు దేవుడు. ఈరోజు మంచి వాగ్దానం కదండి. దేవుడి వాగ్దానం మన అందరి జీవితాల్లో, ఎవరైతే నేను దుఃఖపడుతున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని మనం ప్రార్థన చేద్దాం. వాగ్దానం అయితే ప్రార్థించండి. ఒక చిన్న పాప ఏడుస్తున్నప్పుడు ఎంతోమంది ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎత్తుకున్నప్పుడు ఆ పాప ఇంకా దుఃఖపడి ఏడుస్తూ ఉంటుంది, గుక్కుపడుతూ ఉంటుంది, ఏడుపు మానదు. ఆ పాపను కన్న తల్లి ఎప్పుడైతే వచ్చి ఎత్తుకుంటుందో ఏడుపు వెంటనే నిలిచిపోతుంది. నవ్వు వస్తుంది ఆ పాపకి, ఓదార్పు కలుగుతుంది. అలాగనే మనం కలిగజేసినటువంటి ఆత్మీయ తండ్రి, ఆయనకు తెలుసు మన దుఃఖము, మన బాధలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే మనకి దుఃఖమునకు ప్రతిగా ఆనందం కలిగజేయగలడు. వేరెవరు కూడా ఆనందము, సంతోషం మనకి ఇవ్వలేరు. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఎంతమంది వచ్చి ఎత్తుకున్నా కూడా ఏడుపు మానలేదు. కానీ కన్న తల్లి ఎప్పుడైతే వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆ ఏడుపు మానుతుందో చూడండి. ఆత్మీయ మన కన్న తండ్రి, మన పరలోకపు తండ్రి మనం ఏడుపునకు ప్రతిగా, ఆయన దుఃఖమునకు ప్రతిగా ఆనందమును కలిగజేసి గొప్ప దేవుడు అంటున్నాడు. ఆయన ఇచ్చే ఆనందము క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, ఆత్మను కలుగజేసినటువంటి దేవుడు మనల్ని ఆదరించగలడు. యోహాను సువార్తలో ఉంటుంది ఒక మాట, నేను కలుగజేసేటువంటి సంతోషము ఈ లోకం ఇచ్చినట్లుగా ఉండదు. అది శాంతి సమాధానము, నేను ఇచ్చే ఆ సమాధానము శాంతి సమాధానము కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఈ లోకం ఇచ్చినట్లుగా కాకుండా నేను నీకు పరలోకంలో భూమిలోకంలో నేను నీకు సంతోషం ఇవ్వగలను, శాంతి సమాధానం కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు దేవుడు ఇచ్చేది. ఆయన కలుగజేసే సమాధానము నిరంతరం నిలిచి ఉండే సమాధానం ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహాం జీవితంలో అనేకమైనటువంటి దుఃఖము, దేవుడు వాగ్దానం చేశాడు, సంతానాన్ని ఆశీర్వదిస్తానని, భయపడకన్నాడు. కానీ ఆ వాగ్దానము నెరవేరడానికి లేట్ అయిపోయింది. 25 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేసి చేపించాడు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గర్భఫలం లేదు, ఒక కుమారుడు లేడని ఎంతో బాధపడుతూ దుఃఖపడుతున్నారు. ఎంతో అవమానం కలిగి మనసంతా కూడా దుఃఖంతో నిండి ఉన్నారు వాళ్ళు. వాగ్దానం నెరవేరడానికి లేట్ అవడం ద్వారా రాంగ్ డిసిషన్, తప్పైన మార్గంలో వెళ్ళడం ద్వారా ఇంకా వాళ్ళకి దుఃఖము, సమస్యలు ఇంకా అనేకమైనటువంటి ఏర్పడ్డాయి కదండి. మరలా అబ్రహాము పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు ఒక మంచి కుమారుని ఇచ్చినాడు అనమాట. దేవుడు చెప్పిన సమయానికి వచ్చాడు. అదే సమయానికి ఒక కుమారుణ్ణి సారా కన్నడ మనం చూస్తున్నాం అనమాట. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతారు. ఇస్సాకు అని పేరుకి అర్థమేంటి చెప్పండి? నవ్వు. దేవుడు ఆ వయసులో వాళ్ళకి చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో, నవ్వుతారని, నవ్వు కలిగజేసినాడని వాళ్ళు అంటారు కదండి. ఇస్సాకు అనే అర్థానికి ఏంటి? నవ్వు అని అర్థం అనమాట. ఎస్, నవ్వును కలిగజేసినాడు దేవుడు. వాళ్ళ జీవితంలో ఆనందం కలిగజేసినాడు. ఇన్ని సంవత్సరాలు దుఃఖపడినందుకు ప్రతిగా దేవుడు నవ్వు, ఆనందం కలుగజేశాడు వాళ్ళకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము శారా గారా చూడ పశ్చాత్తాపడి ప్రభావం క్షమించు, పాపాల తిక్రమ క్షమించమని వాళ్ళు పశ్చాత్తాపడి అడిగినప్పుడు దేవుడు క్షమించి మరలా వానికి ఆనందమును, సంతోషం, నవ్వును కలిగజేసినట్టు మనం చూస్తున్నాం అనమాట. అదే కదా ఈ వాగ్దానం. దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం, వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. హల్లెలూయా. సహోదరి సహోదరుడా,
ఈరోజు ఎంతమంది మీరు దుఃఖపడుతున్నారు, ఎంతమంది అసమాధానంతో గురి అయిపోయి బాధపడుతున్నారు. దేవుడు అంటున్నాడు ఈరోజు దుఃఖమునకు ప్రతిగా చూడండి సంతోషం ఇస్తానంటున్నాడు దేవుడు. సంతోషం ఇచ్చి వాళ్ళని ఆదరించేదని అన్నాడు దేవుడు. హల్లెలూయా. మంచి వాగ్దానం అయితే ప్రార్థించండి. ఈరోజు మీకు సంతోషం ఇవ్వబోతున్నాడు దేవుడు, ఆదరించబోతున్నాడు. మన కుటుంబాలని సమాధానం కలుగజేయబోతున్నాడు దేవుడు. విచారమును కొట్టివేసి ఆనందం కలుగజేస్తానంటున్నాడు. ముఖం ఎంతో విచారంగా ఏదో పోగొట్టుకున్న వారిగా బాధపడుతూ ఉంటాం కదా, ఆ విచారాన్ని కొట్టివేసి దేవుడు ఆనందం కలుగజేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వాగ్దానం అయితే ప్రార్థించండి. అబ్రహాం జీవితంలో నెరవేర్చిన దేవుడు మన జీవితంలో నెరవేర్చగలడు. మరి దుఃఖమునకు ప్రతిగా దేవుడు మనల్ని ఆనందం కలుగు చేయగలడు, ఆదరిస్తాడు దేవుడు. ఆయన సృష్టికర్తని దేవుడు కాబట్టి ఆయనకొక్కడికే సమస్తం సాధ్యము. ఆయన చేయగలడు. మన పశ్చాత్తాపడి మనం మోకరించి దేవుని సన్నిధిలో అడిగి వేడుకొని ప్రతిమాలుకొని నెడలా ఖచ్చితంగా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును కలుగు చేసి దేవుడు మనకుని సంతోషం ఇవ్వగలడు, ఆదరిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి మనం. ఆయన ఇచ్చే సంతోషము, ఆయన ఆదరణ ఈ లోకం ఇచ్చినట్టుగా ఉండదు. ఆయన నిరంతరము సమాధానం జీవితకాలం అంతా కూడా ఆయన ఆదరించగలడు, సంతోషం ఇవ్వగలడు. దుఃఖమును ప్రతిగా మనకి ఆయన చూడండి సంతోషం ఇచ్చి మనల్ని ఆదరించబోతున్నాడు ఈరోజు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. అబ్రహాం జీవితంలో సంతోషం ఇచ్చాడు, నవ్వు కలుగజేశాడు. ఈరోజు మన జీవితంలో మరి బాధపడుతున్న, దుఃఖపడుతూ మరి అసమాధానంగా గురైన వాళ్ళందరి జీవితాలు దేవుడు ఈరోజు సంతోషం ఇచ్చి మీకు ఆనందం కలుగజేయబోతున్నాడు దేవుడు, ఆదరించబోతున్నాడు దేవుడు. వాగ్దానం నమ్మండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాకు కలుగు చేసినటువంటి మంచి వాగ్దానం ప్రభువా, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదని అన్నావు స్వామి. నాయన విచారంలో కొట్టివేసి సంతోషం ఇస్తానన్నావు తండ్రి, ఆనందం కలుగు చేస్తానన్నావు. ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎవరైతే విచారం కలిగి ఉన్నారో, అయా దుఃఖపడుతూ ఉన్నారో వారి జీవితాల్లో నాయన ప్రభువా, మరి దుఃఖము, ఉద్యోగం లేకుండా దుఃఖము, మరి నేను వివాహం కాకుండా దుఃఖము, గర్భం లేకుండా దుఃఖపడుతూ ఉన్నారు, అనారోగ్య సమస్యలతో దుఃఖపడుతూ ఉన్నారు, అసమాధానం గురై కుటుంబాల్లో సమాధానం లేక మరి నాయన ప్రభు దుఃఖపడుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాల్లో కూడా నాయన సంతోషం కలుగు చేయండి తండ్రి, కృప చూపించమని. ఎవరైనా ప్రయాణస్తులందరినీ కూడా క్షేమంగా ఇచ్చండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి, భార్య భర్తల సమాధానం ఇచ్చండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నా. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి జీవితాల్లో తోడేంటంటే సహాయం చేయండి, మరొక నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాల్లో, సంఘాల్లో ఐక్యత దయచేయండి, సంఘాన్ని సేవకులందరినీ కూడా దీవించండి, విశ్వాసాలందరినీ దీవించి బ్లెస్ చేయండి. ప్రార్థించిన వారి జీవితాల్లో నాయన ఈరోజు సంతోషము ఇచ్చి వాళ్ళని ఆదరించమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం నెరవేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.